ప్రీవియస్‌గా ఛానల్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఎలా రికవర్ చేసుకోవాలో, అదేవిధంగా ఫేస్‌బుక్ అకౌంట్, జీమెయిల్ వాటిని ఎలా రికవర్ చేసుకోవాలనేసి మన ఛానల్‌లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాం ఆల్రెడీ. అదే వీడియోస్‌కి చాలామంది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని పర్మనెంట్‌గా ఎలా డిలీట్ చేయాలో కూడా ఒక వీడియో చేయమని అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో, దానికోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అయ్యేలాంటి వీడియో ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సింపుల్‌గా మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రొఫైల్‌లోకి వెళ్ళామంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! సో, 3 డాట్స్ క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ అకౌంట్ సెంటర్ అనేసి ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేయగానే మనకు ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసామంటే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది. అలాగే పర్సనల్ డీటెయిల్స్ అనేసి ఉంది కదా! సో, ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్‌లోకి వెళ్తామన్నమాట. వెళ్ళామంటే ఇక్కడ మనకు మన కాంటాక్ట్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఐడెంటిటీ వెరిఫికేషన్, కన్ఫర్మేషన్ అనేసి ఉంటుంది. లాస్ట్‌లో ఇక్కడ అకౌంట్ ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ అనేసి ఉంది కదా! అందులోకి వెళ్తామన్నమాట. అందులోకి వెళ్ళామంటే ఇక్కడ 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. సో, ఈ ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ ఉన్నది కదా! డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అనేసి. సో, దాన్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. సో, ఇందులో మనకు మళ్ళీ ఇక్కడ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకే అకౌంట్‌కి మెటా ఉంటుంది కదా! ఫేస్‌బుక్ లింక్ చేసి ఉంటారు. సో, ఇక్కడ ఏదైతే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. అది సెలెక్ట్ చేసామంటే ఇక్కడ 2 ఆప్షన్లు అయితే వస్తాయి. సో, ఇక్కడ చూసుకోవచ్చు, డీయాక్టివేట్ అకౌంట్ అలాగే డిలీట్ అకౌంట్ అనేసి ఉంది. సో, ఈ ఫస్ట్ ఆప్షన్ డీయాక్టివేట్ అనేది టెంపరరీగా మీరు కొద్ది రోజుల వరకు మీ అకౌంట్ని హోల్డ్ అంటే డీయాక్టివేట్ చేసుకుంటారనమాట. మళ్ళీ దాన్ని యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సో, దానికోసం మాత్రమే ఈ డీయాక్టివేట్ అనేది వాడతాము. అదేవిధంగా పర్మనెంట్గా అంటే నెక్స్ట్ మీరు రికవర్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండదన్నమాట. సో, పర్మనెంట్గా డిలీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డిలీట్ అకౌంట్ అని. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు డిలీటింగ్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేసి. సో, ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే కాదు, దానికి లింక్ అయిన థ్రెడ్స్ అనేసి ఒక వేరే టూల్ ఉన్నది కదా, అది కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. సో, ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ ఇన్‌స్టాగ్రామ్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ అదే నెంబర్ అవ్వచ్చు, మెయిల్ ఐడితో మీరు రికవరీ చేయడానికి ట్రై చేసినా కూడా ఆ అకౌంట్ అయితే కనిపించదనమాట. ఈ విధంగా పర్మనెంట్గా డిలీట్ అయితే చేసుకోవచ్చు.